సీజ్ ద షిప్, సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఈ సీజ్ ద షిప్ అనే పదానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక పేటెంట్ రైట్ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు దీనికి ఒక పేటెంట్ రైట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో సీజ్ ద షిప్ అనే పదం నేషనల్ వైడ్ మీడియా పర్సనాలిటీస్ దగ్గర నుండి కూడా ఈ పదం వినిపిస్తూ ఉంది. సరే, అదంత ఈజీ కాదన్న విషయం, దానికి అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉంటాయన్న విషయం ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదు అని ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అర్థమైంది. అండ్ అదే సమయంలోనే కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతికి సంబంధించి వరుసగా చెక్ పోస్టులు పెట్టడం, ఎక్కడికక్కడ చెక్ చేయడం, బియ్యాన్ని సీజ్ చేయడం, అప్పటి నుంచి కాసింత హడావిడి ఎక్కువ చేస్తూ ఉన్నారట. ఈ క్రమంలో కేంద్రం నుండి రాష్ట్రానికి కాకినాడ కలెక్టర్కి ఒక లేఖ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కు లేఖ వచ్చింది. ఏం జరుగుతుంది అక్కడ? ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అయ్యే బియ్యాన్ని, నూకల బియ్యాన్ని ఆపకండి. గవర్నమెంట్ టు గవర్నమెంట్, అట్లా ఆఫ్రికా దేశాలకు సంబంధించి వాళ్లకు భారత ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత, వాళ్ళ ఆకలి బాధలు తీర్చాలి, అగ్రిమెంట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ వరుస పెట్టి చెక్ పోస్టులు పెట్టేసి దాంట్లో ఏదో ఫ్లోరిఫైడ్ బియ్యం, అదే ప్రభుత్వం సరఫరా చేసి ఉచిత బియ్యం ఉంది కదా, అందులో ఏదో కొంచెం పర్సంటేజ్ కలుస్తూ ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ ఆపడం కరెక్ట్ కాదు. బై డిఫాల్ట్గా కొంత శాతం అలా ఉంటాయి. మామూలుగా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మరాడించడం కోసం మిల్లులకు ఇచ్చినప్పుడు ఆ క్రమంలో కొంత తిరస్కరణకు గురవుతుంది. దాన్ని మిల్లులు నూకలుగా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముతారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తాం. ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. మీరు అక్కడ వరుస పెట్టి చెక్ పోస్టులు పెట్టి ఏదో ఆ శాతం కలిసింది, ఈ శాతం కలిసిందని చెప్పి వాటిని ఆపకండి. విదేశీ వ్యవహారాల శాఖ నుండి వరుసగా మెయిల్స్, ఫోన్లు ఫుల్గా వస్తూ ఉన్నాయి. ఫుల్ ప్రెజర్ ఉంది. మీరు అక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపేసుకుంటూ సీజ్ చేసుకుంటూ పోతే ఎట్లా? దయచేసి ఆ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి కాకుండా విపరీతమైన చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ సీజ్ చేయకండి. ఆ ప్రాసెస్ సాఫీగా జరిగేటట్లు చూడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాకినాడ కలెక్టర్కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరి ఇప్పుడు షిప్ని ఎట్లా సీజ్ చేయాలి? అసలు ఇప్పుడు మనకు కావాల్సింది షిప్ సీజ్ చేయాలి. సీజ్ ద షిప్ ఎట్లా? సీజ్ ద షిప్ ఎట్లా ఏమో మరి ఉప ముఖ్యమంత్రి గారే వీలైతే అంతర్జాతీయ సముద్ర చట్టాలను మోదీ గారితో, అమిత్ షా గారితోనే చెప్పి ఆ చట్టాలను మార్పించైనా కనుక ఇంకా సీజ్ చేయించాలి. లేకపోతే సీజ్ ద షిప్ అనేది కామెడీ అయిపోతుంది కదా.